శబర్ మంత్రాన్ని ఎలా జపించాలి? శబర్ మంత్రాన్ని జపించడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంది. మీరు కోరదగిన ఫలితాలను వేగంగా మరియు విశ్వసనీయంగా పొందాలనుకుంటే మీరు పూర్తి విశ్వాసంతో, నిజాయితీతో మరియు అంకితభావంతో దీనిని పఠించాలి. శబర్ మంత్రాన్ని పఠించడానికి ఉదయాన్నే ఉత్తమ సమయం. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. అప్పుడు మీరు గురు గోరఖ్నాథ్ విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చోవాలి. మీరు మంత్రాన్ని పూర్తి ప్రయత్నం మరియు నిబద్ధతతో పఠించడం, దానిలోని శబ్దాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తదుపరి 30 నిమిషాల పాటు మీకు ఇబ్బంది కలగని చోట కూర్చోండి. మీరు ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించే ముందు, మీరు స్నానం చేశారని నిర్ధారించుకోండి. జపం చేసే ముందు ఆ స్థలాన్ని చక్కబెట్టుకోవడం కూడా ప్రయోజనకరం. మీరు ఆరాధించే దేవత లేదా దేవతలపై దృష్టి పెట్టండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, మీకు కావలసిందల్లా స్వచ్ఛమైన ఆత్మ మరియు నిజాయితీ ప్రయోజనం. జపమాల తీసుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అయితే ఈ మంత్రాన్ని పఠించడానికి కొంత సమయం పట్టవచ్చు, అయితే మీరు విశ్వసించే శక్తి మీ విశ్వాసాన్ని మరియు దృఢనిశ్చయాన్ని పరీక్షిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఈ దశలను అనుసరించాలని సిఫార్సు చేయబడింది. ముఖ్యమైన శబర్ మంత్రాలు. 1. శబర్ మంత్రం. శబర్ మంత్రం చాలా శక్తివంతమైనది ఎందుకంటే దానికి కీలక్ లేదు. కీలక్ అనే పదం పరిమితిని సూచిస్తుంది. కీలక్ అనేది మంత్రం యొక్క శక్తిని మూసివేసే ఒక అవరోధం మరియు నిర్ణీత మొత్తంలో జపాలను నెరవేర్చినప్పుడు మాత్రమే విముక్తి పొందవచ్చు. శబర్ మంత్రానికి కీలక్ లేనందున, మంత్రం యొక్క శక్తి మొదటి మాల నుండి వ్యక్తమవుతుంది. అయితే, నేటి ప్రపంచంలో, ఒక మంత్రాన్ని వేలసార్లు పునరావృతం చేయడానికి ప్రజలకు సమయం లేనప్పుడు, అది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇది చాలా హానికరం. మనం చెప్పే ప్రతి పదం భూగోళంపై ప్రభావం చూపుతుంది. తత్ఫలితంగా, మనం జపిస్తున్నప్పుడు, శక్తి వేగంగా పెరుగుతుంది. ఇది భయానకంగా ఉంటుంది మరియు మీరు చాలా బరువైన బండరాయిని పట్టుకున్నట్లుగా అనుభూతి చెందుతారు. మంత్ర పఠనం ఎంత శక్తిని సంగ్రహిస్తుందో తెలియజేస్తుంది. శబర్ మంత్రం. ఓం హ్రీం శ్రీం ఓం గోరక్ష నాథాయ విద్మహే సూర్యపుత్రయ ధిమహి తన్నో గోరకస నిరంజన ప్రచోదయాతి. ఓం హ్రీం శ్రీం ఓం హం ఫట్ స్వాహా. ఓం హ్రీం శ్రీం ఓం గోరక్ష హం ఫట్ స్వాహా. ఓం హ్రీం శ్రీం ఓం గోరక్ష నిరంజనాత్మనే హం ఫట్ స్వాహా. ఓం హ్రీం శ్రీం ఓం గోరక్షనాథాయ విద్మహే శూన్యపుత్రాయ ధీమహి తన్నో గోరాకాశ నిరంజన ప్రచోదయాత్. ఓం హ్రీం శ్రీం ఓం హం ఫట్ స్వాహా. ఓం హ్రీం శ్రీం ఓం గోరక్ష హుం ఫట్ స్వాహా. ఓం హ్రీం శ్రీం ఓం గోరక్ష నిరంజనాత్మనే హుం ఫట్ స్వాహా. శబర్ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇది మీ జీవితంలో ఎలాంటి ప్రతికూలతను తొలగించి, మిమ్మల్ని సంతోషంగా, సంపన్నంగా మరియు విజయవంతమైన వ్యక్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. శబర్ మంత్రాన్ని పఠించడం వల్ల ఎటువంటి అడ్డంకులు ఉండవు. వారు శక్తితో నిండి ఉన్నారు మరియు వెంటనే పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తీవ్రంగా కోరుకునే ఫలితాలను సాధిస్తారు. వారు శక్తితో నిండి ఉన్నారు మరియు వెంటనే పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తీవ్రంగా కోరుకునే ఫలితాలను సాధిస్తారు. శబర్ మంత్రం మీకు శ్రేయస్సు, పురోగతి, మనస్సు నియంత్రణ, మీ కోరికలను వ్యక్తపరచడం మరియు మీరు ఎంచుకున్న దేవత యొక్క ఆశీర్వాదాలను పొందడంలో మీకు సహాయపడుతుంది. శబర్ మంత్రం మానవులకు ఒక ఆశీర్వాదం, మరియు ఇది దైవిక రక్షణను కోరుకునే భక్తులకు సంక్రమించిన సంప్రదాయం. ఇది మనస్సు తక్కువ ఆనందాలను వదిలించుకోవడానికి మరియు మోక్షం లేదా విముక్తి కోసం బలమైన కోరికను కలిగించడంలో సహాయపడుతుంది. శబర్ మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయం. తెల్లవారుజామున మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? 108 సార్లు. శబర్ మంత్రాన్ని ఎవరు పఠించగలరు? ఎవరైనా ఎదురుగా ఈ మంత్రాన్ని జపించండి. ఉత్తర దిశ. 2. మంచి అదృష్టం కోసం శబర్ మహామంత్రం. మంత్రాలను పఠించడం మన లక్ష్యాలను సాధించడంలో మరియు మన అదృష్టాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ప్రత్యేక మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి. ప్రియమైన వారి నుండి సానుకూల శక్తిని ఆకర్షించడానికి దీనిని పఠించవచ్చు. అసూయపడే వ్యక్తుల ప్రతికూలతను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడూ నొప్పిని కలిగించడానికి లేదా ఒకరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగించకూడదు. ఇది సృష్టించబడినప్పుడు ఇది ఉద్దేశ్యం కాదు. మనము మంచి మనస్తత్వంతో, ప్రేమను ఊహించుకుంటూ మరియు ఉత్తమ ఫలితాలను పొందడానికి అన్ని సానుకూల శక్తిని సేకరించి జపం చేయాలి. ఈ మంత్రం చెప్పేటప్పుడు మనం ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, లేదంటే చాలా కష్టమైన సమస్యలు మన జీవితంలో తలెత్తుతాయి. ఈ మంత్రం ఒకరి జీవితంలో అదృష్టం మరియు సానుకూలతను తీసుకువస్తుందని చెప్పబడింది. జపం చేస్తున్నప్పుడు,
ప్రతిరోజు ఒకే సమయంలో మరియు అదే ప్రాంతంలో చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. మంత్రాలను వాటి అసలు రూపంలో వ్రాసిన విధంగా జపించండి. ఒక పదాన్ని విడిచిపెట్టినా లేదా మార్చినా వాక్యం యొక్క సమర్థత తగ్గుతుంది. మనం ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడల్లా మంత్రం చెప్పడం ప్రయోజనకరం.